ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగటానికి రావి చెట్టు కూడా విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. ఆ తడి మట్టి బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మట్టి ఇంటికి తెచ్చుకోవాలి. రోజు కొద్దిగా తడుపుకొని బొట్టులాగా కంఠం దగ్గర కానీ ఇక్కడ కానీ పెట్టుకోవాలి. మళ్ళీ శనివారం రాగానే రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి మళ్ళీ పోయాలి. ఆ తడి మట్టి బొట్టు పెట్టుకుని మళ్ళీ తెచ్చుకోవాలి. ఇలా 8 శనివారాల పాటు చేస్తే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. మరి 8 శనివారాల్లో అందరికి కుదరకపోవచ్చు. కుదరని శనివారం చేయాల్సిన అవసరం లేదు. అది కంటిన్యూగా చేయాలని ఏం లేదు. గ్యాప్ వచ్చినా పర్వాలేదు. 8 శనివారాలు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా డబ్బు ఖర్చు తగ్గటానికి కూడా ఎలాగూ రావి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, అక్కడ రాలి పడిన రావి ఆకు ఒకటి తెచ్చుకోండి. దాన్ని చక్కగా కడిగి సింధూరంతో ఆ రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. హ్రీం మీ పర్సులో పెట్టుకోండి. డబ్బు ఖర్చు కాదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పుడు డబ్బు ఉంటుంది. వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. అయితే మళ్ళీ